హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పందన స్పెషల్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది తప్పకుండా మన కామెంట్ సెక్షన్లోని కామెంట్ చేయండి. సో సండే ఈవినింగ్ వ్లాగ్ ఇది. సో December 1 అనమాట. క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా. క్రిస్మస్కి కావాల్సిన ఏమైనా డెకరేషన్స్ తీసుకుందాం అని చెప్పేసి బయటకు వచ్చాము. మియాపూర్లో ఉన్నటువంటి శ్రద్ధ ఎక్స్టెన్షన్ ఉంది కదా, సో అక్కడికి వచ్చాము. బయట మాత్రం ఇలా మొత్తం డెకరేట్ చేసి పెట్టేశారు. క్రిస్మస్ ట్రీ, ఆ డియర్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఆ స్టార్స్ కానీ శాంటా అవన్నీ డెకరేషన్ థింగ్స్ అయితే చాలా అంటే బాగా నచ్చాయి. చాలా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. సో ఎన్ని సీజన్స్ వచ్చినా కూడా క్రిస్మస్ సీజన్ అంటే ఆ లైటింగ్, ఆ బ్రైట్నెస్ డిఫరెంట్గా ఉంటుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. చాలాసేపు అక్కడే ఉండి వాటన్నిటిని చూస్తూ ఉన్నాము. ఆ వైట్ కలర్ డీర్ ఉంది కదా, అది అయితే మస్తు నచ్చిందనమాట. స్టోన్స్తో చేశారు అవన్నీ కూడా, బట్ వెనకాలది మాత్రం కొంచెం నెట్ టైప్లోనే ఉంటుంది. చూసారు కదా, ఇదే అనమాట. మొత్తం షాప్ అంతా కూడా స్టార్స్ తోటి శాంటా క్లాస్ ఇవన్నీ కూడా మొత్తం డెకరేట్ చేసి పెట్టారు. చూడటానికైతే వావ్ అన్నట్టుగా అనిపించింది. సో మనకి ఎంట్రన్స్ ఇలా ఉందన్నమాట. లోపలికి వెళ్ళగానే క్రిస్మస్ క్రిబ్ ఉంటుంది కదా, సో మొత్తం అలా డెకరేట్ చేశారు. ఆ చిన్న చిన్న డీర్స్ చూడండి ఎంత బాగున్నాయో, చాలా ముద్దుగా ఉన్నాయి అనమాట. వాటిని ఎలా అయినా తీసుకోవాలి అని చెప్పి అనుకున్నాను, బట్ కొనలేకపోయాను. బట్ అంత చిన్న డీర్ కాస్ట్ 2100, 2200 అలా ఉన్నాయి. చిన్నవి అనమాట. దీని కాస్ట్ వచ్చేసేసి మనకి 10,000, 12,000 అలా ఉంది కాస్ట్. సో లోపలికి వెళ్తే మనకి మొత్తం కూడా ఇలా వెల్కమ్ చెప్తా ఉన్నారనమాట. ఎంత అట్రాక్షన్గా ఉందంటే చూసిందల్లా కొనాలి అన్నట్టుగా అనిపించింది నాకైతే మాత్రానికి. సో ఫైనల్లీ క్రిస్మస్ ట్రీస్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంత కాస్ట్ ఉంటుందని చెప్పి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు కూడా, ఎందుకంటే ఎప్పుడు కొనలేదు కాబట్టి, ఎప్పుడు ఇలాంటి వాటి కోసం బయటికి రాలేదు కదా, సో తెలియదు. ఇప్పుడు అంటే ఎప్పటి నుంచో ఉంది, ఒక క్రిస్మస్ ట్రీ పెట్టుకుందాం ఇంట్లో అని చెప్పేసి. సో కోరిక ఉంది బాగా, సో దానికోసమనే వచ్చాను. ఫైనల్గా వస్తే చూడటానికి ఎంత బాగున్నాయో అసలు ఇవన్నీ కూడా. మంచి మంచి గిఫ్ట్స్ ఉన్నాయి. క్రిస్మస్కి సంబంధించిన ప్రతిదీ కూడా మంచిగా ప్యాక్ చేసి పెట్టారు. అవన్నీ కూడా చూడండి డీర్స్. వీటి కాస్ట్ చెప్పాను కదా 2100 స్టార్టింగ్ ప్రైస్. ఇవన్నీ కూడా, ఇది కూడా అంతే. ఏది పట్టుకున్నా ఎబో 1500, ఎబో 1000 కూడా, ఎబో 2000, 3000 అలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆ ట్రీకి సంబంధించిన డెకరేషన్స్ అనమాట. ఆ బాల్స్, ఆ బెల్స్, ఆ కలర్స్. షాప్ కూడా చాలా బాగా డెకరేట్ చేశారు వాళ్ళు. చూడటానికి కూడా షాప్ చాలా బాగుందన్నమాట. ఇదంతా కూడా లోపల ఇది మనం ట్రీకి అటాచ్ చేసి పెట్టుకోవచ్చు, బట్ ఇవైతే ఏం తీసుకోలేదు నేను. ఇది ఒక్కొక్కటి కూడా స్టిక్కి ఇట్లా అతికించి పెట్టేశారనమాట. అవన్నీ కూడా ఆ లీవ్స్ టైప్లోని. ఆ స్టిక్ ఒకటి మనకి 200, 300 అంటే మనం తీసుకున్న మోడల్ని బట్టి కాస్ట్ అనమాట. అబౌట్ 200 అలా స్టార్టింగ్ ప్రైస్ 200 అనమాట దాంది. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్న క్రిస్మస్ క్రిబ్స్ ఉన్నాయి కదా, సో వాటి కాస్ట్ కూడా మనకి అలానే ఉంది, అబౌ 1000 ఉంది. ఇక్కడ చూడండి శాంటా గిఫ్ట్స్, ఏంజల్స్ కానివ్వండి, లేకపోతే ఈ ఫొటోస్ కూడా చాలా బాగున్నాయి. సేమ్ వీటి కాస్ట్ కూడా అంతే ఉందన్నమాట. అంటే ఇది ఆల్ ఇన్ వన్ అనమాట. నాట్ ఓన్లీ ఫర్ క్రిస్టియన్, హిందూస్ కానీ ఏ అకేషన్ తగ్గట్టుగా అలా ఉంటుంది. ఇది లోపల కూడా మొత్తం చాలా అన్ని గాడ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అనమాట. బట్ క్రిస్మస్ సీజన్ కాబట్టి వీటిని ఇంకొంచెం అట్రాక్ట్ చేస్తూ ఇదంతా కూడా ఒక సపరేట్గా మొత్తం ఒక బ్లాక్ లాగా పెట్టేశారు దీన్ని. ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు మియాపూర్లోని మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది షాపు, శ్రద్ధ ఎక్స్టెన్షన్ అని. చాలా బాగుంది. కాస్ట్ కొంచెం ఎక్కువగానే ఉంది, బట్ అన్నీ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. సండే కదా, December 1, మస్తు క్రౌడ్ ఉంది షాప్ మాత్రానికి. చాలా ఎక్కువ మంది అనమాట. కానీ ఎంత కాస్ట్ అని కూడా కొంటనే ఉన్నారు జనం. ఈ సీజన్ మనకి ఇయర్లీ ఒకసారే కదా వచ్చేది. స్టార్టింగ్ క్రిబ్ చూసారా ఎంత కాస్ట్ ఉందో. అది మనకి 13,000 ఏమో ఉంటుంది. ఇది 22,000 ఉంది, ఒకటి 17,000 ఉంది. ఈ క్రిబ్ విత్ ఇవన్నీ కూడా అనమాట. ఇవన్నీ కలిపి వస్తున్నాయి. నేను కాస్ట్ కూడా చూపిస్తున్నాను ఇక్కడ చూడండి మీరు. నార్మల్గా లేవు అసలు. చూడటానికైతే చాలా బాగా అనిపించాయి, కానీ మస్తు కాస్ట్ ఉన్నాయి అన్నమాట.
ఇక్కడ ఈ క్రిబ్ ఒకటి మనకి 3400 పడుతుంది. లోపల సెట్ అంతా మళ్ళీ సపరేట్గా తీసుకోవాలి. ఇది కూడా అంతే, ఇది కూడా అంతే కాస్ట్ ఉంది. లోపల వాడికి 600 రూపీస్కి ఇస్తా అని చెప్పారు. బట్ అన్నీ ఉంటేనే బాగుంటుంది కదా, షీట్లో తీసుకొచ్చి పెడితే బాగోదు కదా అని చెప్పేసి తీసుకోలేదన్నమాట. మళ్ళీ ఇవన్నీ కూడా మస్తు కాస్ట్ ఉన్నాయి. సో ఈ షీటు బయట మనకి 150కి అలా వస్తుంది అనమాట సపరేట్గా మనం తీసుకుంటే. లోపల సెట్ ఏది కొన్నా కూడా 600 స్టార్టింగ్ ప్రైస్ మనకి. సో మొత్తం కూడా కావాల్సినవి అన్నీ అయితే కొనుక్కున్నాను. కొన్ని అయితే ఇంటికి తీసుకొచ్చాను. సో ఎప్పటి నుంచో ఉన్న కోరిక కదా ఫైనల్లీ తీరిపోయిందనమాట. ఇక్కడ ఇవైతే తీసుకున్న క్రిస్మస్ ట్రీ ఒకటి, ఆ డెకరేషన్ థింగ్స్. సో అది శాంటాది విత్ బెల్స్ వస్తాయి అవి మనకి. సో ఒక స్టార్ తీసుకున్నాను. స్టార్స్ కూడా నెట్ టైప్లో ఉన్నవి, చాలా హెవీ వెయిట్ ఉంది. అది స్టార్టింగ్ ఒకటి 2000 రూపీస్ అనమాట మనకి. ఇవి స్టార్స్ ఇవి నార్మల్వి, బట్ అవి లోపల విత్ లైటింగ్తో వస్తాయి మనకి. 2500 చిన్నవి స్టార్టింగ్ ప్రైస్ 2000 రూపీస్ అనమాట అది. సో ఇక్కడైతే ఇక ఫస్ట్ ఇదైతే మేరీ క్రిస్మస్ అని చెప్పున్నది చిన్నది. సో ఇదొకటి తీసుకున్నాను. నెక్స్ట్ ఈ ట్రీ అంతా కూడా కింద ఇలా సెట్ చేస్తున్నాము. మనకి 3 అయితే ఇచ్చారు సపోర్టింగ్ స్టిక్స్ లాగా డౌన్లో. అవి రివర్స్లో చేసేసి పెట్టేసుకోవాలి. తర్వాత ఈ ట్రీ అంతా కూడా మొత్తం ఇలా ఎక్స్టెండ్ చేస్తున్నాం అనమాట. అది మొత్తం మనకి ఇట్లా ఫోల్డ్ చేసి ఇచ్చారు కదా, మొత్తం కూడా ఇలా డివైడ్ చేయవచ్చు. అదంతా కూడా సపరేట్ లేయర్స్ లాగా వచ్చాయి మనకి. ఆల్మోస్ట్ చాలా పెద్దగా వచ్చింది లేయర్స్. కానీ నేను చూసిన ట్రీస్లో అయితే ఇది సెకండ్ అనమాట. అంటే చాలా చిన్నది నుంచి ఇంకొంచెం పెద్దది. దీని కాస్ట్ మనకి 600 పడింది అనమాట. సో ఇవన్నీ కూడా డెకరేషన్ థింగ్స్. మళ్ళీ ఇవన్నీ మనం సపరేట్గా తీసుకోవాలి. ఇవి కొంచెం రీజనబుల్గానే అనిపించాయి కాస్ట్ అయితే. ఆ ఒక్క సెట్ 150 రూపీస్. సో దాంట్లోని మనకి ఫ్లవర్స్ వచ్చాయి, ఆ బాల్స్ వచ్చాయి, మొత్తం కూడా ఇట్లా గిఫ్ట్ బాక్సెస్ వచ్చాయన్నమాట. సో ఈ బెల్స్ వచ్చేసి మనకి మొత్తం 6 వచ్చాయి. 6 కూడా 80 రూపీస్. సో ఫైనల్లీ క్రిస్మస్ ట్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి మొత్తం మనం డెకరేట్ చేయాలి, తీసుకున్న థింగ్స్ అన్నీ కలిపి. ప్రతి దానికి కూడా మనకి హ్యాంగర్ లాగానే పెట్టి ఇచ్చారనమాట. జస్ట్ మనం దానికి ట్రీకి వాటిని హ్యాంగ్ చేయడమే. వాటికి లోపలికి పెట్టకుండా కొంచెం బయటగా పెట్టుకుంటే లుక్ బాగుంటుంది. క్రిస్మస్ టైం కదా, డెకరేట్ చేసుకున్నాక చాలా భలే అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. ఆ డెకరేషన్ కానీ అదంతా లుక్ బాగుందన్నమాట. రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్, ఇవి 2 కలర్స్ తీసుకున్నాను. ఫైనల్లీ ఒక పెద్ద కోరిక అయితే తీరిపోయింది నాకు ఇలా. సో లాస్ట్ ఇయరే అనుకున్నాను కొనుక్కోవాలి అని, కానీ ఎక్కడ పెట్టాలి, పిల్లలు ఎక్కడైనా ఆగం చేస్తారేమో, చిన్నపిల్లలు కదా అన్నట్టుగా భయం వేసింది. బట్ ఇయర్ మాత్రానికి ఇంకా ఓన్ హౌస్ కదా, ఎక్కడైనా దాచేసుకోవచ్చు. ఈ సీజన్ వరకు పెట్టేసుకొని నెక్స్ట్ ఇయర్ కూడా వీటిని మళ్ళీ యూజ్ చేయొచ్చు కదా అన్నట్లుగా తీసుకున్నాను అనమాట. సో మొత్తానికి అయితే క్రిస్మస్ ట్రీ ఇలా అయితే రెడీ చేశాను, గోల్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లోని. తర్వాత ఒక ఎల్ఈడి లైట్స్ అయితే ఇవి ఒక 5 మీటర్స్ అయితే తీసుకొని మొత్తం కూడా సెట్ చేసాము. ఇక్కడ ఒకటి శాంటాది చిన్న డాల్ విత్ బెల్స్ వచ్చాయన్నమాట. చూడటానికి చాలా బాగుంది. ఇంకొకటి వచ్చేసేసి ఇట్లా స్టిక్ టైప్లో ఉంటుంది కదా, శాంటా స్టిక్ టైప్లోని. సో ఇలా వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అది కూడా. సో ఫైనల్లీ నా క్రిస్మస్ డెకరేషన్ అయితే అయిపోయింది. ఇది ఒక బాల్ తీసుకున్నాను, దీన్ని స్టార్లో పెడదాం అనుకున్నాను, కానీ చాలా లోపలికి అయిపోయింది అనమాట, లుక్ వస్తుంది కానీ. బట్ ఇక ఫైనల్ క్రిస్మస్ ట్రీకే హ్యాంగ్ చేశాను. సో ఫైనల్ లుక్ అయితే అలా ఉందన్నమాట. చూడటానికి చాలా బాగుంది. లైట్స్ అన్నీ ఆఫ్ చేశాక ఇలా పెట్టేసుకున్నాను. మీకు ఇంకా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫైనల్లీ నా క్రిస్మస్ ట్రీ ఎలా ఉంది అనేది చెప్పేసేయండి, ఓకేనా. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ యాడ్ చేశాను. Thanks for watching. Thanks to everyone. Take care. Bye.